అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ వెల్కమ్ టు వైనస్ ప్రోగ్రామ్. కొన్ని ద్వారాలు అవంతట అవే మీ కొరకు తెరుచుకుంటే ఎలా ఉంటాయి? కొంతమంది వ్యక్తులు వారంతట వారే నీ కటాక్షం చూపిస్తే ఎలా ఉంటుంది? చాలా అద్భుతంగా ఉంటాయి కదా. ఈరోజు దేవుడు ఒక చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. కీర్తనలు 24:7 గుమ్మంలారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తు కొనుడి. ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మీ జీవితంలో తెరవబడే ద్వారాల కొరకు దేవుడు చెప్తా ఉంటున్నాడు. దేర్ ఆర్ సమ్ డోర్స్ దట్ ఆర్ గోయింగ్ టు ఓపెన్ బికాస్ గాడ్ హ్యాస్ ప్రొక్లెయిమ్డ్ ఇట్. మనం చూస్తే కొన్నిసార్లు మన జీవితాల్లో తలుపులు తెరవడానికి మనం ఎన్ని ప్రయత్నం చేస్తాం కదా, ఎన్నిసార్లు తట్టుతాం కదా, ఎంతమందిని అడుగుతాం కదా. కానీ ఈరోజు దేవుడు చెప్తా ఉంటున్నాడు, ఒకవేళ దేవుని యొక్క కటాక్షం నీ మీద ఉన్నట్లయితే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకున్నప్పుడు ద్వారాలు అవంతట అవే తెరుచుకుంటాయి. నువ్వు వెళ్ళి వాటి దగ్గర నిలబడి తట్టాల్సిన అవసరం లేదు. నువ్వు వచ్చిన వెంటనే ద్వారాలు తెరుచుకుంటాయి. తట్టే సమయం కూడా నీకు ఇవ్వడు దేవుడు. ఎప్పుడు జరుగుతుందంటే, మొర్దెకై జీవితంలో మనం చూస్తే, మొర్దెకై అనే వ్యక్తిని మనం గమనిస్తే, ఆయన ఒక అన్య దేశంలో ఒక రాజు గుమ్మం దగ్గర ఉండేవాడు. కానీ ఒకరోజు దేవుడు అతన్ని హెచ్చించి ఒక ప్రైమ్ మినిస్టర్గా, ఆ 127 సంస్థానాల్లో ప్రైమ్ మినిస్టర్గా గొప్ప రాజు ప్రక్కన నిలబెట్టాడు దేవుడు. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. అయితే మొర్దెకై జీవితంలో మనం చూసినట్లయితే అధికారం కొరకు ఆయన పరిగెత్తలేదు, లేక నాకు ఆ ప్రైమ్ మినిస్టర్ ఉద్యోగం కావాలని రాజు దగ్గరికి వెళ్ళలేదు, లేదా రాజు యొక్క రాణి అంటే ఆ రాణి మొర్దెకై సంబంధురాలే కానీ ఆమె దగ్గర కూడా వెళ్ళి అడగలేదు. మొర్దెకై గుమ్మంలో కూర్చుంటూ నమ్మకంగా ఉంటూ దేవుని మీద ఆధారపడ్డాడు. అప్పుడు దేవుడు లోపల పనిచేస్తున్నాడు. ఏ లోపల అంటే రాజభవనము లోపల పనిచేస్తున్నాడు. గాడ్ ఈస్ వర్కింగ్ ఇన్సైడ్ సమ్ ఆఫీసెస్, ఇన్సైడ్ సమ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్. గాడ్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఇన్సైడ్ సమ్ ఆర్గనైజేషన్స్ ఫర్ యూ. నీ కొరకు నువ్వు బయట ఉన్నావేమో ఈరోజు, నువ్వు ఎటువంటి స్థితిగతులు లేకుండా, ఎటువంటి హోదా లేకుండా నువ్వు ఉన్నావేమో. నీ ఆఫీస్లో చాలా తక్కువ స్థాయిలో ఉన్నావు, లో ర్యాంక్ ఆఫీషియల్గా నువ్వు ఉన్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు బయటికి వెళ్ళి ఎంతో మందిని కాకా పట్టాల్సిన అవసరం లేదు, ఎవరో రికమెండేషన్ అవసరం లేదు. నీవు దేవుని నమ్ముకున్నట్లయితే సరైన ద్వారాలు అవంతట అవే తెరుచుకుంటాయి. మీకు తెలుసా, మొర్దెకై రాజభవనంలోకి వెళ్ళి ప్రయత్నించలేదు, రాజభవనంలో ఉన్న వారే ప్రయత్నం చేశారు మొర్దెకైని రాజభవనానికి తీసుకురావడానికి. ఇది దేవుడు చేసే కార్యం. నీ జీవితంలో కూడా గొప్ప గొప్ప స్థలాలకి నువ్వు వెళ్ళి నిలబడాల్సిన అవసరం లేదు. గొప్ప గొప్ప స్థలాలే అవంతట అవే నీ యొద్దకు వస్తాయని దేవుడు చెప్తా ఉంటున్నాడు. గొప్ప పొజిషన్స్ వెతుక్కుంటూ నీ యొద్దకు వస్తాయని దేవుడు చెప్తా ఉంటున్నాడు. మొర్దెకైకి దేవుడు చేయలేదా? దేవుడు నీ కూడా చేస్తూ ఉంటాడు. రాజభవనం నుండి రాజ ఆజ్ఞ ప్రకారము ఆఫీషియల్స్, రాయల్ పీపుల్, నోబుల్ పీపుల్, గొప్ప గనులు, యోధులు, శూరులు మొర్దెకై దగ్గరికి వెళ్ళి నిన్ను రాజు హెచ్చించాలని కోరుకుంటున్నాడు అనేసి మొర్దెకైని సాగనంపుతారు. మొర్దెకైని రాజభవనంలోనికి తీసుకొస్తారు. అలాగే నీ జీవితంలో కూడా నువ్వు ఎప్పుడైతే దేవుని ఆనుకొని, దేవుని మీద ఆధారపడి, అయ్యా నువ్వే ఆశీర్వాదం ఇచ్చే దేవుడు అని నువ్వు అనుకున్నట్లయితే, దేవుడు కొన్ని ద్వారాలు తెరుస్తాడు. అవి నువ్వు వెళ్ళి నువ్వు అక్కడ ఎక్కువసేపు కూడా నిలబడాల్సిన అవసరం లేదు, అవంతట అవే నేను వెతుకుంటూ వస్తూ ఉంటాయి. అందుకే 24 కీర్తన 5 వాడు యెహోవా వలన ఆశీర్వాదం నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. దేవుని వలన నువ్వు ఆశీర్వాదం పొందుకోబోచున్నావు. కాబట్టి ఈ మాటలు వింటున్నావా? ఈ మాటలు వింటున్నట్లయితే ఒక్కటి జ్ఞాపకం చేసుకో, నువ్వు ఏ ఆశీర్వాదం కొరకు నువ్వు చూస్తున్నావో, ఏ హెచ్చింపు కొరకు చూస్తున్నావో, ఏ పొజిషన్ కొరకు చూస్తున్నావో, అదంతటి అదే నీ యొద్దకు వచ్చేలాగా చేస్తుంది దేవుని యొక్క ఆశీర్వాదం. ఆశీర్వాదంలో నడవండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, నువ్వు గొప్ప దేవుడవు నాయన ప్రభ తండ్రి, మా ప్రయాసము లేకుండానే నువ్వు అయ్యా మా కొరకు ద్వారాలు తెరుస్తున్నందుకు నీకు వందనం. మా జీవితంలో ఎన్నెన్నో మేలు చేసావు, ఇంకా ఎన్నో మేలు చేయడానికి మమ్మల్ని అయ్యా నువ్వు పట్టుకున్నావు, మమ్మల్ని హెచ్చిస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో గొప్ప కార్యాలు మొదలు పెట్టడం అయ్యా, అంతేకాదు నాయన ప్రభ తండ్రి, ప్రతి ద్వారానికి నువ్వు చెప్తున్నావు నాయన, మిమ్మల్ని మీరు తలలు ఎత్తుకోండి అని చెప్తున్నావు నాయన ప్రభ. మేము ఏ ద్వారాల గుండా వెళ్ళాలో, ఏ ప్రాంతంలో వెళ్ళాలో, ఏ ఆశీర్వాదంలో మేము ప్రవేశించాలో ఆ ద్వారాలను తెరుస్తున్నందుకు నీకు వందనాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు బిడ్డలందరూ కూడా నాయన ప్రభ ఈ వాగ్దానాన్ని సంతోషంగా స్వీకరించి వారికి ఏ బ్లెస్సింగ్ అయితే నువ్వు అయ్యా, వారికి ఏ మేలైతే నువ్వు దాచిపెట్టావో అది వారు పొందుకునేలాగా చేస్తున్నందుకు నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. సో
విన్నారు కదా వాగ్దానము. డోంట్ రన్ ఆఫ్టర్ ఎవ్రీ డోర్. ప్రతి ద్వారం దగ్గరగా మీరు పరిగెత్తాల్సిన అవసరం లేదు. డోర్స్ ఆర్ గోయింగ్ టు ఓపెన్. కాబట్టి కింద కామెంట్లో రాయండి, డోర్స్ విల్ ఓపెన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ద లార్డ్.